హాయ్ అండి. ఈరోజైతే శుక్రవారం కదా. సో టైం ఎంత చూపిస్తాను చూడండి. 8:35 8:35 అయింది నైటు. ఇంకా ఇప్పటి వరకు ఇంకా స్నానం చేయలే. శుక్రవారం ఈరోజు. ఇంతకు చెప్తారు, నాకు నిజంగా తలనొప్పి వస్తుంది. సో మధ్యాహ్నం అయితే అంతా రెడీ చేసి పెట్టేసిన. హర్ష అయితే పూజ చేశాడు. చూడండి, చూపిస్తా. ఇలా సింపుల్గా చేశాడు. అరే మా హర్ష చేశాడు. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి లైట్గా అట్లా తుడిచేసి పెట్టేసిన. ఇంకా ఫొటోస్ అయితే ఏం క్లీన్ చేయలే నేను, నాకు అంత టైం అయితే లేదు. ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసాడు మా హర్ష. ఇంకా నాకు స్నానం చేసే అంత టైం కూడా లేదు. చూడండి, నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే బట్టలు ఉతుక్కోవాలి. మాకు రోజు మార్చి రోజు నీళ్ళు వస్తాయి, లేదంటే 2 రోజులకు ఒకసారి వస్తాయి అనమాట. సో ఎప్పుడు చూసినా వీళ్ళు నైటే వదులుతున్నారు. సో మన నైట్ 11 వరకు అదే పని నాకు. సో ఈరోజు ఇంకా 8:35 అవుతుంది. ఇప్పుడు కూడా బట్టలు ఉతుకుతున్నా. ఇవైతే అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా తిరుగుతుంది మిషను. మ్యాట్లు వేసిన, చాలా గలీజ్గా తొక్కేసినారు పిల్లలు. ఇంకా అయితే మిషన్ తిరుగుతుంది. ఇంకా బయట పూజ అయితే అయిపోయింది. దీపం అయితే వెలుగుతుంది చూడండి. ముగ్గు ఇందాక ముగ్గు వేసిన, అది కూడా పోయేసింది. ఇంకా ఈ టైంలో చూడండి, ఇప్పుడైతే వస్తున్నాయి వాటర్. ఈ టైంలో వస్తున్నాయి. సో వచ్చి గుడ్డలు అయితే ఉతికి బట్టలు తేలేసి ఆడ పెట్టిన పిండేసి ఇంకా ఆరేయాలి. ఇంకా హర్షాన్ని అయితే అన్నం చేసేయమన్నాను. ఇంకా స్నానం చేయాలి నేను. ఇప్పుడు స్నానం చేసి దేవుడికి కనీసం ఒక నమస్కారం వేసుకోవాలి. వచ్చి కొంచెం వాష్రూమ్ అంతా కడిగేసిన. హర్ష వచ్చి పాప నీళ్ళు పట్టాడు, పూజ చేశాడు. మన మిషన్ కంప్లీట్ చేసేసి ఒకేసారి స్నానం చేద్దామనేసి స్నానం చేసుకోవాలి. నిజంగా ఊపిరి పీల్చుకోవడానికి టైం లేదు. ఒక్కొక్కసారి వద్దు, నాకు ఈ లైఫ్ వద్దు, ఎందుకు ఇచ్చావు దేవుడా అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. కానీ పిల్లల కోసం బతకాలి, తప్పదు. మా చిట్టి అయితే పూజ నమస్కారం చేసుకోంటే నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు ఇక నామాలు పెరుక్కున్నాడు. నేను కూడా నమస్కారం చేసుకున్నా చూడండి అనేసి. ఆ విధంగా ఉంటుంది. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇంకొకసారి చెప్పకూడదు, అలా పెరుగుతాడు నామాలు. శివుడు మొత్తం దిగిపోతాడు ఇక్కడ. ఓకే అండి, బాయ్. ఇంకా నిద్ర కూడా వస్తుంది. స్నానం చేసి బట్టలు కంప్లీట్ చేసేసి తర్వాతనే ఇంకేదైనా చేయాలి. పాప మా బిడ్డ అన్నం చూడండి, అన్నానికి పెడుతున్నాడు. హర్ష కొంచెం హెల్ప్ చేశాడు, లేదంటే ఇంకొంచెం కష్టం అయ్యేది నాకు.